అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఉల్లిపరక పన్నీర్ కర్రీ. అసలు పన్నీర్ కర్రీతో వేరే చేద్దాం అనుకున్నాం, కాకపోతే కుదరలే. అందుకని ఉల్లిపరక పన్నీర్ కర్రీ, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, కొంచెం కరివేపాకు, అందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. గట్టిగా అట్లా చెప్పడం ఏది కనబడుతుంది కదా, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అర్పించి మమ్మీ మొత్తం నన్ను ఓపిక లేకుండా అసలే ఎండాకాలం మాట్లాడాలన్నా ఓపిక తెచ్చుకోవాలి. నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ కలిసి. మీకు ఒక విషయం చెప్తా, జనాలల్లా ఎంత మూఢనమ్మకం, ఎంత భక్తి ఎక్కువైందో అన్నదానికి ఎగ్జాంపుల్, మేము మన ఊరు వెళ్ళాము, తిరుపతి వెళ్ళాం అనమాట. తిరుపతి వెళ్తే అక్కడ నుంచి శ్రీకాళహస్తి వెళ్ళాము. శ్రీకాళహస్తి వెళ్తే మేము దర్శనం అవన్నీ అయ్యి బయటకు వస్తుంటే, ఇప్పుడు టీవీలలో యూట్యూబ్లో అన్నీ చూస్తున్నారు కదా, ఇప్పుడు దీంట్లో స్ప్రింగ్ ఆనియన్ వేస్తాం. అయితే ఎంత మూఢభక్తి అంటే అంత మూఢభక్తి. శ్రీకాళహస్తిలో పైన కడుగుతున్నారు, మొత్తము మీద క్లీన్ చేస్తుంటే అందరూ లైన్ కట్టిరు. ఆ నీళ్ళు తాగడము, నెత్తిమీద జల్లుకోవడము. అసలు అది ఎంత మురికి వస్తున్నాయో నీళ్ళు, అయినా పట్టించుకోవట్లేదు. దానికి కూడా ఏందో అని చూడడానికి నేను వెళ్తే అసలు మురికి నీళ్ళు మొత్తం వాసన వస్తున్నాయి. పాపం ఇట్లా చేతులు పట్టుకుంటున్నారు, నెత్తి మీద జల్లుకుంటున్నారు. మరీ పిచ్చి ఎక్కువైపోయింది. దేవుడిని మరీ ఇంత మూఢనమ్మకమా అనట్లేదు, కానీ పిచ్చిగా ఏది జరిగిన. మొన్న ఇంకో దగ్గర కూడా చూశాను, వాళ్ళు గర్భగుడిలోంచి బయటకు వస్తుంటే, గర్భగుడిలో ఏసీ పెడతారు కదా, ఏసీలోంచి నీళ్ళు బయటకు వస్తున్నాయి అనమాట. దానికి కూడా పట్టుకొని తాగుతున్నారు. ఏసీ నీళ్ళు అవి పైప్లోంచి వస్తుంటే గుళ్ళోంచి నీళ్ళు వస్తున్నాయి అనేసి దానికి కూడా లైన్ కట్టి తాగుతున్నారు. కొంచెం మనం ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో అన్నది చూసుకోవాలి, అది కరెక్టా కాదా అని. మిమ్మల్ని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు. అంటే అందరూ కాదు, అందులో కొంతమంది అంతే. ఈ మధ్యలో యూట్యూబ్లలో చెప్పడం ఎక్కువ అవ్వడం వల్ల ప్రతి దానికి ఎగబడిపోతున్నారు. మనం ఫస్ట్ ఎలా ఉన్నామో అదే కరెక్ట్. మనం ముందు నుంచి ఎలా దండం పెట్టుకుంటున్నామో, ఎలా పండుగలు చేసుకుంటున్నామో, ఎలా చేస్తున్నామో అదే కరెక్ట్. ఇప్పుడు అన్నీ కొత్తగా వస్తున్నాయి మధ్యలో. ఇలా చేసుకోండి, అలా చేసుకోండి, ఈరోజు దండం పెట్టుకోండి, ఆ రోజు దండం పెట్టుకోండి, ఈరోజు పూజ చేసుకోండి అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే జనాలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలా కన్ఫ్యూజ్ కాకుండా మనం ఫస్ట్ నుంచి ఎలా ఉన్నామో అలా ఉండడమే బెస్ట్. మీ ఇంట్లో వాళ్ళు మనం ఫస్ట్ నుంచి మన ఫ్యామిలీ ఎలా చేస్తుంది పూజ అన్నది ఇంపార్టెంట్. మెయిన్ మన కులదైవం ఒకటి, మన ఇష్టదైవం ఒకటి, ఇవి పెట్టుకుంటే చాలు. అంతేగాని ఈ యూట్యూబ్లో ఈరోజు ఇలా ఉంటే బాగుంటుంది, ఆ రోజు అది చేస్తే బాగుంటుంది, ఈ దేవుడికి ఆ దేవుడి కంటే అంత మిక్స్డ్ అయిపోతుంది కదా. దేవుడు దండం పెట్టుకోవచ్చు, కాదనట్లేదు. మన కులదైవం ఎవరినో వాళ్ళని నమ్మకంగా నమ్ముకుంటే సరిపోతుంది. అంతేగాని అసలు మొన్నైతే నా శ్రీకాళహస్తిలో చూస్తే నాకే అనిపించింది, మరి ఎంత అసలు అందరూ ఉరుకుతున్నారు. దేనికి ఉరుకుతున్నారు అని చూస్తే నీటికెళ్ళి మంచి కడిగే వాటర్ వస్తున్నాయి, అవి కనబడుతుంది. అయినా అంత మూర్ఖంగా నోట్లు వేసుకోవడము, నెత్తి మీద జల్లుకోవడము, మరీ అలా అయిపోయింది. అదంతా మన యూట్యూబ్ టీవీ మహిమ. ఆలు వేస్తున్నాను ఒకటి, చూడండి, చూసి చెయ్యండి. ఏదైనా చేస్తే మనకు మంచి జరగాలి తప్ప చెడు జరగకూడదు. అంతేగాని మిమ్మల్ని చూసి ఒకళ్ళు మంచి నేర్చుకోవాలి. చెడు జరిగిపోయినా పర్లేదు కానీ మంచి నేర్చుకోవాలి. అదే చెప్దాం అనుకున్నా. మళ్ళీ ఇంకోటి ఏంటి, తిరుపతి కాలిబాట వెళ్తున్నాం కదా, అసలు ఎంత బిందాస్గా భయపడకుండా చెప్పులు వేసుకొని ఎక్కుతున్నారు. అసలు చెప్పులు ఎందుకు వేసుకుంటున్నారంటే మేము ప్రతి సంవత్సరం వేసుకొనే వస్తాం అంటున్నారు.
ఇక మళ్ళీ అంత మాత్రానికి కాలినడక ఎందుకు చెప్పండి? కాలినడకతో పోవాలి, చెప్పులు వేసుకొని పోతున్నారు. అసలు మామూలుగా మనము మాడవీధుల్లో కానీ మెట్ల మార్గంలో చెప్పులు వేసుకుంటే భయపడతాం, అమ్మో వద్దు చెప్పులు అనేసి. అలాంటి చెప్పులు వేసుకొని బిందాస్గా పోతున్నారు. నేను అది వీడియో కూడా తీశాను, వీడియో పెట్టానండి. జనాలు ఎవరు భయపడతలేరు. అందులో బయటికి మాత్రము జంతువులు అయితే బయటికి బీభత్సంగా వస్తున్నాను కాబట్టి, అంతకుముందు లేదు. నేను ఒకసారి ఒక 5-6 సంవత్సరాల క్రితం పోయాను, అప్పుడు అంత లేకుండా జంతువులు. ఇప్పుడైతే మొత్తం లైన్లోకి నడకదారికి అయితే ముందుకే వచ్చేస్తున్నాయి. జింకలు, పాములు, ఇంకేంటది దుప్పి అన్నది, దుప్పేనా, దుప్పి అయితే ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. ఒక ఏనుగు పిల్లలాగా ఉంది. రోడ్డు మీద నిలబడ్డది. నా కూతురు భయపడ్డది దాన్ని చూసి, తొంగి చూస్తుంది ఆమె. అంటే మేము నడకదారి ఇట్లా అయిపోయింది, ఎండ్ అవుతుంది అనే టైంకి ఇట్లా సైడ్కి చిన్న హోల్ ఉందన్నమాట. ఆ హోల్లో నుండి తలకాయ ఒక్కటే వచ్చింది బయటికి, బాడీ కానీ తీయలేదు. భయపడ్డది అసలు. జింకలు అయితే ఒకప్పుడు గ్రిల్ అవతలు ఉండేది, ఇప్పుడు అలా లేదు. రోడ్కి మొత్తం లైన్లోకి వచ్చేస్తున్నాయి. మంచిగా జింకలతో అయితే బాగా ఆడుకున్నాం. కానీ అలా జింకలు అలా ఓపెన్ ప్లేస్లో పెడితే ఇప్పుడు పులులు అవన్నీ రావడానికి ఛాన్స్ ఉంటుంది కదా. జింకలు అంటే పులులు వస్తాయండి కంపల్సరీ రావడానికి. అవంతా ఓపెన్ ప్లేస్లో ఉన్నప్పుడు కంపల్సరీ వస్తాయి. ఇక మనం పోతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ఫెన్సింగ్ లేదు, ఏం లేదు అసలు ఎక్కడ. అంతకుముందు చాలా షాపులు ఉండేవి, ఇప్పుడు షాపులు కూడా లేవు ఎక్కడ. అక్కడొకటి. మెయిన్ తిరుపతిలో వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఉంది. ఉన్న షాప్స్లో కూడా రేట్లు మరీ ఎక్కడో ఒక్క దగ్గర అది 1/2 లీటర్ వాటర్ బాటిల్ 60 రూపాయలు. 60 రూపాయలు ఎట్లా అంటే మనం రిటర్న్ ఇచ్చేస్తే 30 రూపీస్ ఎంత ఇస్తారంట రిటర్ను. సీస్ ఇచ్చేయాలి. సీస్ అందులో అన్నీ అవే, గ్లూకోజ్ వాటరు, థమ్స్అప్లు, ఇవి 50 రూపాయలు తక్కువ లేదు. ఒక్కటి 50 రూపాయలకు తక్కువ లేదు. సచ్చినట్టు కొనుక్కొని తాగాలి. అదొకటి బాగాలేదు. ఫస్ట్లో అయితే అక్కడ ప్రసాదం పెట్టేవాళ్ళు, పెరుగన్నమో ఏదో ఒకటి పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది కూడా పెట్టట్లేదంట ఎందుకో మరి. తింటే ఇవే. మేము గాలిగోపురం దగ్గర భోజనానికి ఆగాము, టిఫిన్ చేయడానికి. అక్కడ ఆల్రెడీ ఒకసారి 1 గంట క్రితమే పెద్ద పాము వచ్చిందంట, నాగపాము. మేము అక్కడ తింటున్నాము, మళ్ళీ ఇంకోటి వచ్చింది. అరుపులతో అందరు ఉరుకుతున్నారు. ఏందబ్బా అని చూస్తే మా ఆయన పోయి చూసి పాము వచ్చిందని వీడియో తీశారు. అసలు జంతువులన్నీ మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి. తిరుపతి వెళ్ళేటప్పుడు మాత్రం చూసుకొని వెళ్ళాలి అంతే, అంతకుమించి ఏం లేదు. ఇది అయిపోయి కొంచెం మగ్గిన తర్వాత పన్నీర్ వేస్తానండి, తురిమేస్తా పన్నీరు. నడకదారులు ఏంటంటే కొంచెం భయంగానే ఉందండి. పెద్ద కోతులు అండి బాబాయ్, చిన్నెంగలు, కోతులు, చిన్న కూడా లేవు కోతులు. ఒక్కొక్కటి మంచి పుష్టికరంగా ఉన్న బిడ్డలు. కానీ ఎవరిని ఏమన్నట్టే కానీ మన వాటి అవే కొట్టుకుంటున్నాయి. కొట్టుకోవడానికి మనకు భయం అవుతుంది. చాలా భయపడ్డాం. ఈసారి భయపడ్డాం అంటే ఏదో పుల్లు వస్తుంది అది కాదు, ఏదో తెలియని ఫీలింగ్. ఎవరు ఎక్కువ రావట్లేదు నడకదారికి, అటు వెళ్ళిపోతున్నారు అందరూ. అల్పిరా శ్రీవారి మెట్టికి వెళ్ళిపోతున్నారు. అది కొంచెం డిస్టెన్స్ తక్కువ, తొందరగా అయిపోద్ది. ఇక్కడ రావట్లేదు ఎక్కువ. కానీ మేము వెళ్ళినప్పుడైతే అసలు లిమిటెడ్ పీపుల్, జనాలే లేరు. కౌంట్ చేసుకోవచ్చు ఇంతమంది వచ్చి. వెనక తిప్పి కొడితే ఒక 10 మంది లేరు, తక్కువ. భక్తి అన్నది తక్కువ. చూడడానికి, వీడియోలు తీసుకోవడానికి, మాట్లాడుకోవడానికి ఏ వీటికి ఎక్కువ వస్తున్నారేమో అనిపిస్తుంది నాకైతే. బాగా ముచ్చట్లు పెట్టుకోవడానికి. ఆ కొండ మీద కూడా దేవుడు ఎదురుగా ఒక ఆర్చ్ ఉంటుంది, దీపాలు పెట్టేది. అక్కడ కూడా అందరూ వీడియోలు తీసుకోవడానికే లైన్ కట్టారు. ఒకళ్ళు దిగంగా ఒక పెద్దోళ్ళు లేదు, నా చిన్నోళ్ళు లేదు. రీల్స్ పిచ్చి. ఇంతవరకు సాల్ట్ వేయలేదు, సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెడతాం. ఇంకోటి ఏంటంటే జనాలు కూడా అంతే ఉన్నారండి. అసలు ఒక ఫ్యామిలీ మంచిగా అన్నీ వాళ్ళ లగేజ్ అవన్నీ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. అంటే చూడడానికి నీట్గా ఉన్నారు, బాగానే ఉన్నారు. అంటే లైన్లో ఎవరు వెళ్తున్నా వాళ్ళని పిలిచి మాకు పార్టిసిపేట్ అది చెప్తాం అనుకున్నా, మర్చిపోయినా. ఇదే ఉంది. ఒక ఫ్యామిలీ ఎంతమంది 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉన్నారు. తల్లి, కూతుర్లు, తండ్రి
ఎట్లున్నారంటే ఎప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి కూర్చొని ఉన్నారు వాళ్ళు, పౌడర్ అవన్నీ వేసుకొని. మీరు తెలుగు వాళ్ళ అంటే అవునన్నాము. ఆల్రెడీ ఇలాంటి అనుభవం మాకు ఒక 2-3 సంవత్సరాల క్రితమే అయింది. అప్పుడు మేము డబ్బులు ఇచ్చాము, అయిపోయింది. సేమ్ ఎట్ల మార్గంలో కూర్చొని ఉన్నారు. ఇట్లా కూర్చొని మేము తెలుగు వాళ్ళమండి, మా పర్స్ ఇప్పుడే పోయిందండి, మాకు ఏంది వెళ్ళడానికి ఛార్జీకి డబ్బులు ఇవ్వండి అని అన్నారు. మా ఆయన ఏమన్నారంటే, మీరు ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అంటే, వద్దండి కంప్లైంట్ అవన్నీ ఏమి వద్దండి, మీ దగ్గర ఉంటే ఇవ్వండి అని అనౌన్స్మెంట్ చేసుకోవచ్చు. ఆ పక్క పొంటే ఉన్నారు, మామూలుగా ఉంటారు కదా చిన్న సెక్యూరిటీ గార్డ్స్ లాగా వాళ్ళు ఉన్నారు. మీరు అక్కడ కంప్లైంట్ ఇవ్వకండి, ఎక్కడైనా ఉంటే దేవుళ్ళు ఆడతారంటే, వద్దండి మీరు ఉంటే ఇవ్వండి పైసలు, మాకు ఛార్జీకి ఇవ్వండి, లేకపోతే భోజనానికి కన్నా ఇవ్వండి, లేకపోతే టిఫిన్ కన్నా ఇవ్వండి అని అడుగుతారు. వాళ్ళు పర్సు పోయేది ఉంటే అలా అరుగుల మీద కూర్చొని అడగరు. మెయిన్ పాయింట్, పోయిన వాళ్ళు ఎలా ఉంటారు అది మనకు అర్థమైపోతుంది. పర్సు పోయిన ఆ టెన్షన్. వీళ్ళు శుభ్రంగా పౌడరు, లిప్స్టిక్లు తల దూసుకొని ముద్దు కూర్చొని ఉన్నారు. వాళ్ళ ఫేస్లో అంత టెన్స్డ్ ఫీలింగ్ లేదు. సరే నేను అప్పుడే నేను అందాం అనుకున్నా, మరి మీకు ఇంత ఫ్రెష్గా ఉన్నారు కదా, మరి పర్సు పోయిందని అంటే మా ఆయన అప్పుడు తిట్టాడు, మనకి ఎందుకు అవన్నీ గమ్మున్నాడు అనేసి. వాళ్ళు చూసి అసలు పర్సు పోయినట్లేదు, అలా కూర్చొని అడుగుతుంటారు. చాలా దొంగలు ఉన్నారు లైన్ నడకదారులు కూడా, నమ్మడానికి లేదు. నేను కొంటాను ఒకళ్ళిద్దరు అంటే అనుకోవచ్చు, మొత్తం ఫ్యామిలీనే అట్లా కూర్చోబెట్టేస్తున్నారు. మేము ఒకసారి ఒక 2-3 సంవత్సరాల క్రితం అట్లనే పోతే, అక్కడ గేట్ నెంబర్ 2 దగ్గర కూడా ఇట్లనే ఫ్యామిలీ పొద్దున్నే టీ తాగే మేము లైన్లోకి వెళ్ళి బయటకు వస్తున్నాము, ఇట్లా పరిచిపోయిందని అంటే పాప మా ఆయన అప్పటికప్పుడు డబ్బులు ఇచ్చారు. అయ్యో నిజమే కావచ్చు కదా అని. తర్వాత అనిపించింది తప్పదు, వాళ్ళు అలా అలవాటు పడ్డారు అడగడానికి, కష్టపడతారు. అదొకటి అర్థమైపోయింది. ఇప్పుడు అక్కడనే కాదు, ఇంటి దగ్గర అయినా కూడా స్వామిమాలలు వేసుకొని అవన్నీ వేసుకొని మాకు అన్నదానికి ఇవ్వండి, మాకు దానికి ఇవ్వండి, దీనికి ఇవ్వండి అని అసలు అడుగుతూ ఉంటారు. మా ఇంటికి వస్తారు, ఎంత దౌర్జన్యంగా వస్తారంటే, గూగుల్ పే చేయొచ్చు కదా, ఫోన్పే చేయొచ్చు కదా, లేవంటే ఫోన్పే చేయొచ్చు కదా, నెంబర్ ఇస్తాం కదా మీకు చేయండి అని. అదేదో వాళ్ళు మాకు అప్పు ఉందా, మేము వాళ్ళకి అప్పు ఉన్నామో అర్థం కాదు. మేము ఇచ్చేది అన్నదాస్త్రంలో మేమే డైరెక్ట్ పోయి ఇస్తాము. మాకు ఒక పంతులు గారు వస్తారు, ఆ పంతులకు మేము ఇస్తాము. మంత్కి ఒకసారి వస్తారు, ఆయనకి ఇచ్చేస్తాం మేము. ఆయన కొంచెం పెద్ద ఆయనకి ఇస్తాం. జనాలు కష్టపడకుండా మోసం చేయడానికి చాలా అంటే చాలా అలవాటు పడ్డారు. ఈజీ మనీకి చాలా అలవాటు పడ్డారు. నాకు అదొకటి అర్థమైపోయింది. అబద్ధాలు, ఈజీ మనీ, ఈ 2 ఉంటే చాలు బతికేయచ్చు అనుకుంటున్నారు. కానీ తర్వాత వాళ్ళకి అదే నష్టం. ఏదైతే స్టార్ట్ చేస్తారో దానివల్లనే మనకు ప్రాబ్లం వస్తుంది. మనకి దేనివల్ల లాభం ఉంటుందో దానివల్లనే నష్టం ఉంటుంది. కష్టపడవచ్చు కదా. తిరుపతిలో చాలామంది ఏంటంటే ఈ ఫ్రీ భోజనం ఒకటి, ఇలా సింపతి, మా పర్స్ పోయింది అది పోయింది అంటే కరిగిపోతారు. మెయిన్ మన తెలుగు వాళ్ళు తొందరగా కరిగిపోతారు. పర్స్ పోయింది, పిల్లలు ఉన్నారంటే అయ్యో అంటారు. అలా ఇలాంటి వల్ల నిజంగా హెల్ప్ అందే వాళ్ళకి అందట్లేదు. ఎందుకంటే వాళ్ళు అడుగుతుంటారు, ఏమైందంటే అహో ఇది మోసమే అనుకుంటాం. కానీ వీళ్ళు అడగడం కూడా చాలా నాగ్గా అడుగుతారు. సరే భోజనానికి కన్నా ఇవ్వండి సార్, టిఫిన్ కన్నా ఇవ్వండి సార్, టికెట్లు నుంచి టిఫిన్ కట్టుకు వచ్చి రాదు. వాళ్ళ అవతారాలు నిజంగానే పరిచిపోయినట్టుంటే మనం ఇవ్వచ్చు. మర్చిపోయింది. సో ఇది చిన్నగా ఇలా తురుముకుంటున్నానండి. అలా పెద్ద పీస్ వేసే కన్నా ఇలా వేస్తే బాగుంటుంది. అది మెయిన్ పాయింట్, అది నేను చెప్పాలనుకున్నాను. సో ఈ సంవత్సరం నా తిరుపతి ట్రిప్లో అయితే ఇన్ని జరిగాయి అన్నమాట. ఈసారి తిరుపతి సైడ్ సీన్లో ఇస్కాన్ టెంపుల్ కలిపారు. ఇస్కాన్ టెంపుల్ ఒక సైడ్ కలిపారు, ఎప్పుడు లేకుండే ఇస్కాన్ టెంపుల్ కలిపారు. జనాలు చాలా లిమిటెడ్గానే ఉన్నారు, ఇక్కడ వాళ్ళే పోతున్నారు, అక్కడ పర్టికులర్గా ఎవరు ఉన్నారు. ఆ ఇస్కాన్ టెంపుల్లో కూడా అడుగడుగున అన్నద పిల్లలకి ఇవ్వండి, గోశాలకి ఇవ్వండి, బుక్ కొనుక్కోండి. గోశాలకి మీకు ఎంత దోస్తే అంత ఇవ్వండి అన్నప్పుడు మేము హెల్ప్ చేసాం మేము. కానీ కొంతమంది ఉన్నారు దాంట్లో ఎంత, మీరు మాకు 100 రూపీస్ అన్ని ఇవ్వండి, 200 రూపీస్ అన్ని ఇవ్వండి, మాకు ఒక పూట భోజనానికి ఇవ్వండి. కొంతమంది అట్లా డిమాండింగ్ ఉన్నారు, కొంతమంది లేరు. వాళ్ళు ప్రసాదాలు బాక్స్ అలా పెట్టి అమ్ముతున్నారు. వాళ్ళు అదే అలా బిజినెస్ అనుకో, ఎప్పటి నుంచి వస్తాయని. కొన్ని మనము మాట్లాడేది కానీ అక్కడ చూడగానే అర్థమైపోతుంది. దేవస్థానాలు మొత్తం కమర్షియల్ అయిపోయిందండి కొన్ని అయితే. మీరు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళండి, అయితే మనము ఇక్కడ ఎగ్జిబిషన్లో ఒకటి ఉంటుంది కదా చూపించడానికి, అలా
సైడ్ సీన్ లో అలా ఉంది తప్ప దేవస్థానం పోయినా అంటే సెట్ వేసి పెడతారు చూడు అలా. కొత్తగా అనిపిస్తారంట ఇస్కాన్ టెంపుల్. అలానే అన్ని అలానే ఉండవండి, కొన్ని కొన్ని బాగుంటాయి. ఇది హరే కృష్ణ వాళ్ళ గోల్డెన్ టెంపుల్ ఉంటుంది, అది బాగుంటుంది అసలు. చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు 2 సార్లు పోయినాం. మళ్ళీ బెంగళూరులో ఉండే ఇస్కాన్ టెంపుల్. మేము ఇక్కడ మన జూబ్లీస్లో ఉంటుంది. అసలు ఎంత రాబుద్దిగా తెలుసండి, అంత బాగుంటుందో. వాళ్ళ భజనలు కానీ వాళ్ళు పాడే పాటలు కానీ కీర్తనలు చాలా బాగుంటాయి, నాకు బాగా నచ్చుతాయి. మళ్ళీ వాళ్ళు భోజనాలు కూడా పెడతారు, ప్రతిరోజు భోజనాలు పెడతారు. మన పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర కొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్. మీరు కావాల్స్తే గూగుల్లోనో సెర్చ్ చేసి చూసుకోండి, లేదు అని అంటే మన ఛానల్లో యూట్యూబ్లో వీడియో ఉంది చూడండి. చాలా పెద్దగా ఉంటుంది, అసలు ఎంత ముద్దుగా ఉంటుంది అంటే చూడబోతే. అండ్ అందులోనే నరసింహస్వామి ఉంటుంది అసలు, గోల్డ్ మొత్తం. సో ఇదండి, ఇప్పుడు ఇందులో మనం పన్నీర్ వేద్దాం. అయిపోయిందమ్మా కర్రీ, కొంచెం అవ్వాలి. పన్నీర్ వేసి చూసారా మా తిరుపతి ట్రిప్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మా కర్రీ అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. అక్కడ నుంచి మేము వేరే వెళ్దాం అనుకున్నాం కానీ ఈ ఎండలకు భయపడి వెళ్ళలేకపోయినాం. అమ్మ మరి అసలు టూ మచ్, డాంబర్ కూడా కరిగిపోయింది. అసలు మేము ఎక్కడి నుంచి అంటే కింద కపిల తీర్థం నుంచి జీప్ ఉంది కదా, జీప్ అతను రోడ్ మీద ఉన్నాడు. చెప్పులు ఇందులోనే వదిలేసి వెళ్ళండి అని చెప్పాడు. సరే అని వదిలేసి వెళ్ళామా. రోడ్డు మెత్తగా ఉంది, కాలు కతుక్కొని వచ్చింది. డాంబర్ కాలు కతుక్కొని అసలు చుక్కలు కనబడ్డాయి అనుకోరా, నిజంగా అంత ఏడుపు వచ్చేసింది అసలు. మా ఆయన ఏంటంటే మెయిన్ డ్రైవర్ ఏది చెప్తే అదే నమ్ముతాడు. చెప్పులు పోతే ఇందులోనే పెట్టండి అంటే అందులోనే పెట్టాడు, కానీ అక్కడ ఇసుకోవచ్చు, అది నమ్మడు మా ఆయన. డ్రైవర్ చెప్పింది నాకు. సో ఇదండి, ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఇక పన్నీర్ ఇలా గ్రేట్ చేసి పెట్టేసుకుని బాగుంది చూస్తారా. ఇది ప్లేస్ కొంచెం కావాలా పరాటా వేసుకున్నాం. సరే వద్దులే, కొంచెం ఒక 2 minutes అది టమాటా మగ్గిన తర్వాత మేము నైట్ మళ్ళీ ఫ్రెష్గా పన్నీర్ తెచ్చుకొని పన్నీర్ పరాటా చేసుకుంటాము. అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాం, చూడండి. ఒక 2 minutes మగ్గని. ఓకే. సో ఇదండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. మా అమ్మ ఏంటంటే నేను డైరెక్ట్ స్ప్రింగ్ ఆనియన్ కర్రీ తినను అనమాట, అందుకని అంత పన్నీర్ ఆలు అన్నీ వేసి మిక్స్ చేసేస్తుంది, పెట్టేసిన అనమాట. ఇదండి అంటే చాలు. ఇదండి ఒక్క 2 నిమిషాలు అంతే, ఇంకెక్కువ అవసరం లేదు. స్ప్రింగ్ ఆనియన్లో ఎగ్ వేసుకొని చేసుకున్నా బాగుంటుంది, కానీ ఇప్పుడు ఎగ్ తినొద్దు కాబట్టి పన్నీర్ వేసుకున్నాను. రేపు ఎగ్ తిన్న వాళ్ళకి ఎగ్ లాంటి కర్రీ పన్నీర్తో చేస్తాను, అయితే ఫుల్ పన్నీర్ కావాలి. ఇదంటే ఒక్క 2 minutes అంతే. మా దగ్గర హాఫే ఉంది పన్నీర్, అందుకనే ఇందులో నేను ఆమె బిర్యానీ చేసుకున్నాను, పన్నీర్ కాజు బిర్యానీ. ఒక్క 2 seconds ప్లీజ్ ఉండరా, ప్లీజ్ ఒక్క 2 seconds. ఈ గబ్బల దగ్గర ఇప్పటిదాకా ఆన్ చేసిన పెట్టింది, ఆన్ చేయకుండా పెట్టింది. సో ఇదండి, కర్రీ అయితే అయిపోయింది. స్ప్రింగ్ ఆనియన్ పన్నీర్ కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు స్ప్రింగ్ ఆనియన్ తిన్న ఫీలింగ్ ఉంటుంది, ఇది పన్నీర్ తిన్నట్టు ఉంటుంది. చపాతీకి అయితే ఇంకా బాగుంటుంది, రైస్కి కూడా సూపర్గా ఉంటుంది. రైస్కి కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. సో ఇదండి, తిరుపతి ట్రిప్ మాట్లాడుకుంటే కర్రీ చేసేసాము. కొంచెం లెంతీ అయ్యిండొచ్చు వీడియో, నో ప్రాబ్లం. మా ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసుకున్నాము. కాకపోతే ఈసారి మేము తొందరగా అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు మాకు ఇంత తొందరగా కాలేదు, తొందరగా అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడు మేము పోయినా హాల్లో కూర్చొని తెల్లరగా అట్లా అయ్యేది దర్శనము. ఇప్పుడు అలా కాదు, శ్రీనివాస్ కాంప్లెక్స్లో టోకెన్ ఇచ్చారు, పలానా టైంకి వెళ్ళండి అని టోకెన్ ఇచ్చారు. ఆ టోకెన్ కన్నా 3:30కి ఇస్తే మేము 3 o'clockకి వెళ్ళాం. ఆ 3 o'clock నుంచి మేము 5:30 లోపు బయటకు వచ్చేసాం. ఎక్కువ లేదు టైము, కాకపోతే 2 hours నడుచుకుంటూనే ఉండాలి లైన్లోనే. దర్శనం మాత్రం చాలా బాగా అయింది. పొద్దునపూట దర్శనం అయితే నిజంగా బెస్ట్ అండి, ఎవ్వరు ఉండరు, ఖాళీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ చెకింగ్లు కానీ రూల్స్ కానీ అవన్నీ ఏమి ఉండవు. కొంచెం మీకు 10, 9, 10 దాటిందంటే రష్ ఎక్కువ అయిపోతారు. కానీ మార్నింగ్ దర్శనం ఈజ్ ద బెస్ట్ అండి, నిజంగా చాలా హ్యాపీగా అయిపోయింది. అంటే దర్శనము దేవుణ్ణి కూడా మంచిగా చూసి చాలా తక్కువ లిమిట్గా ఉన్నారు పీపుల్స్ కూడా. పొద్దునపూట దర్శనం బెస్ట్ అని నాకు మొన్న తెలిసింది. మళ్ళీ పద్మావతి అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా అయింది.
మాకు ఈసారి దర్శనాలు అన్ని బాగా అయ్యాయి మాకు. మొత్తం ఎక్కడికి వెళ్ళామో అన్ని మంచిగా అన్ని బాగా అయ్యాయి. థ్యాంక్ యూ. సో హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.